అలాగే ఈరోజు నిన్న రామకృష్ణారెడ్డి అన్న నెల్లూరు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఓ 4 నెలల క్రితం ఒక మర్డర్ జరిగింది మాచర్ల నియోజకవర్గంలో వెడుదుతి మండలంలో గుండ్లపాడుకు సంబంధించి. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇరు వర్గాలు, 40 years నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఇరు వర్గాలు. ఆ ఇరు వర్గాలు కూడా సర్పంచ్ పదవి కోసం కొట్లాడుకోవటం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం, ఎమ్మెల్యే గారు మధ్యస్థం చేయాలని ఆలోచన చేయటం, ఆ మధ్యస్థం వికటించడం, తర్వాత మర్డర్ చేయటం. ఆ రోజు ఎస్పీ గారు కూడా ఇది వాళ్ళ వర్గ పౌరు కక్షల వల్ల జరిగింది తప్ప ఎవరికి సంబంధం స్టేట్మెంట్ కూడా ఇచ్చడం జరిగింది. కానీ వెంటనే తీసుకొచ్చి మాజీ ఎమ్మెల్యే పెద్దల రామకృష్ణారెడ్డి గారి మీద వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి ముద్దాయిగా చేర్చడం. చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లు కానీ, చచ్చిపోయిన వాళ్ళు కోటేశ్వరరావులు, చంపిన వాళ్ళు వెంకటరామయ్య కానీ, జమ్మిశెట్టిని కానీ, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అనాదిగా 40 సంవత్సరాల నుంచి, ఏదో 5 సంవత్సరాలు షిఫ్ట్లు లాగా కాదు, 40 yearsగా. చంపిన వాళ్ళు కారు వెనకాల ఎవరు స్టిక్కర్ ఉందిరా అంటే ఆ కారు ఎవరో పనిచేశారంటే స్థానిక ఎమ్మెల్యే JBR అని సింగల్ వేసుకున్న ఆ కారు. అన్నీ ఉన్నాయి స్పష్టంగా. తీసుకొచ్చి కేసు వచ్చి అన్నతమ్ముల మీద వాళ్ళ మీద కేసు పెట్టడం. 4 నెలలుగా దానికి ఎవరు వస్తారా వాదించారంటే సిద్ధార్థ్ లూత్రా వస్తాడు సుప్రీంకోర్టులో. పెద్ద లాయర్లు నింపుతారు. ఇంతకన్నా ఆఖరికి వాళ్ళ ప్రత్యక్ష సాక్షి వాళ్ళ అల్లుడే. ఆయనే చెప్పాడు ఇలా పలానా వాళ్ళు వాళ్ళకి సంబంధం లేదు, దీన్ని కూడా చెప్పాడు. అయినా పక్కన పెట్టడం. ఈ విధంగా ఏదో ఒక రకంగా అణిచివేయాలి, ఏదో ఒక రకంగా పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళకి సంబంధించి జైల్లో పెట్టాలి, వాళ్ళని మాచర్లకు రానియకూడదు, ఆ ప్రాంతం అంతా అల్లకొల్లలో చేయాలి, వాళ్ళని ఇబ్బందులు కూర్చేయాలి. ఇదే ఒక ఆలోచన తప్ప ఏదో రకంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలి. ఎన్ని రకాలుగా అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తే తెలుస్తూ ఉంది. ఈరోజు నిన్న తీసుకువచ్చి అరెస్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, ఈరోజు మీరు ఒకటి ఇచ్చారు, భగవంతుడు రేపు మీకు 2 వస్తాయి. మా కార్యకర్తలు రుణమో తీర్చుకుంటాం, మా కార్యకర్తలకు ఇచ్చింది కూడా వాళ్ళ రుణం కూడా తీర్చుకుంటాం. ఏ ఇబ్బంది పడలేదు. మాకు ఏదైతే ఇస్తున్నారో అది కూడా మీకు 2 రుణంగానే మీకు వెనకొస్తుంది. సాయం చేస్తే 2 సాయం వస్తుంది, ఇంకోటి చేస్తే అది కూడా 2 వస్తుంది. ఏమీ భయపడాల్సిన అవసరం. అధికారులు ఉన్నంత మాత్రాన ఎవరు కూడా మేమే శాశ్వతం, ఇంకా మేమే ఉంటాం అనుకుంటే తప్పకుండా వస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, మా లీడర్కి ఇంకా 20 సంవత్సరాలు ఉందబ్బా. మా లీడర్ 52, పట్టుదలున్న వ్యక్తి, ఒక డిటర్మిన్డ్ లీడర్. ఈసారి కార్యకర్తల కోసం ఈరోజు ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే వాళ్ళ రుణం తీర్చుకునే రోజు తప్పకుండా 3 సంవత్సరాల్లో ఉంది. తప్పకుండా ఎవరైతే ఈరోజు మేము జైలుకి వెళ్ళాలో, ఏందో జైల్లో పెట్టేస్తే వణికిపోతాం, జైల్లో పెట్టేస్తే భయపడిపోతాం, జైల్లో పెట్టేస్తే ప్యాంటులు తడిసిపోతాయి. ఎందుకు తడిసిపోతాయి? అమిత్ షా హోమ్ మినిస్టర్, ఆయన జైల్లో లేడా? ఇప్పుడు ముఖ్యమంత్రి లేడా? అక్కడున్న ముఖ్యమంత్రి లేడా? అబ్బా, దానికి భయపడే వాళ్ళు ఎవరు లేరు. రేపటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ని నిన్నటి నుంచి హంట్ చేసే పని. ఒకరి పొద్దున్న ఒక ఆయన తీసుకొచ్చి ఎట్టైనా కేసు పెట్టు అని చెప్పి పాపం 2 గంటలు కుస్తీ పడ్డాడు. ఎప్పుడో రెడీ అయిపోయి ఉన్నాం. 70, 80, 90 ఏమి ఇబ్బంది పడేవాళ్ళం కాదు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీ టైం మేము రెడీ. దానికి ఎక్కడ తగ్గేది లేదు, తగ్గబోయేది లేదు. తప్పకుండా నెల్లూరు నగరంలో మీరు చేసిన అరాచకాలు కానీ, రాష్ట్రంలో కానీ, తప్పకుండా మాచర్లలో కానీ, పల్నాడులో కానీ, ఎక్కడైతే అన్ని దగ్గరలో కూడా మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది. తప్పకుండా మీరు ఎంత హింస పెడితే అంత బలం ప్రజల్లో పెరుగుతుంది. పిన్నెల సోదరులకు కానీ, రామకృష్ణారెడ్డికి కానీ, వాళ్ళకి కూడా కాలిపోయిన ఇబ్బందులు పడుతున్నప్పటికీ బంతిని మీరు కింద కొడితే ఎంత పైకి వేగంగా వస్తాడో తప్పకుండా ఆ సోదరులు కూడా మళ్ళీ మాచర్ల నియోజకవర్గంలో జెండా ఎగిరే రోజు తొందరలోనే ఉంది, వస్తారు. అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ధైర్యంగా ఉందాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే కార్యకర్తలు ఏ విధంగా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారో ధైర్యంగానే చూస్తూ ఉన్నాం. అందుకే కేసుల మీద కేసులు, రౌడీ షీట్ల మీదకి రౌడీ షీట్లు. పీడిఏదో బాబా సీనన్న ఈయన రౌడీ షీటర్ అంటే, ఈయనేం రౌడీ షీటరు, ఈయన రౌడీ షీటరు. ఇట్లా ఏదో ఒక పెట్టేస్తే తడిపేసుకుంటాం. అసలు రౌడీ షీటర్ని, అసలు గంజాయి వాళ్ళని, అసలు మటర్స్ని, అసలు వ్యూహకర్తల్ని వాళ్ళు మాత్రం సమాజం మీద పడినా సరే పెద్ద మనుషులుగా జరుగుతుంటారు. భయపెట్టేవాడు అందరినీ నువ్వు రౌడీ. అందుకే నెల్లూరులో ఇలా జరుగుతుందని చంద్రబాబు నాయుడు తెలియజేస్తా ఉన్నాం. ఇంకేమైనా ఉన్నాయన్నా చెప్పండి అన్న. బంగారంగా 18 టైం ఏముంది? జగన్మోహన్ కలిశాను, జగన్మోహన్ రెడ్డి గారు కలిసామండి. మేము ఒకటే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మనకైతే నంబర్స్ లేవు. మేయర్ కూడా మా పార్టీ అని కాదు, ఇండివిజువల్గా ఉంది. సో 18th చూస్తాము. 18th ఇంకా 5-6 రోజులు ఉంది. 5-6 రోజులు ఉన్నప్పుడు యాజ్ అన్ అపోజిషన్ తప్పకుండా వీ విల్ అపోజ్ ఎనీథింగ్.
దాని నేను చెప్పినట్టు ఇక్కడ మేయర్ అనే వ్యక్తి మా పార్టీ వాళ్ళ పార్టీ అనే దానికన్నా కూడా ఒక కోణం ఉంటుంది ఇప్పుడు కూడా సామాజిక కోణం. యానాది సామాజిక వర్గానికి నెల్లూరులో దాదాపు 1.5 లక్షల మంది ఉండగా 1.5 లక్షల మందికి ప్రాతినిధ్యం పోస్ట్ వచ్చే అవకాశం ఇంకా 30 yearsకి వస్తుందా, ఎప్పుడుకి వస్తుందో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఫస్ట్ టైమో సెకండ్ టైం ఉండొచ్చో నాకు తెలియదు, నాకు క్లారిటీ లేదు. జిల్లా పరిషత్ ఏమన్నా ఒకసారి వచ్చి ఉంటుందేమో. అంటే ఈ 40-50 yearsలో ఒకసారి వచ్చినప్పుడు అట్లాంటి వీళ్ళు చెప్పొచ్చు కూడా ఏమని, నేను కూడా పెడుతుంది ఎస్టీనే కదా అని. కానీ బట్ తీసుకున్నప్పుడు నంబర్స్గా తీసుకున్నప్పుడు దే ఆర్ బిగ్ నంబర్స్ ఇన్ మన జిల్లాలో. బయట నేను అనట్లేదు, మన జిల్లాలో అనాది సామాజిక వర్గం అనాదిగా చెప్పాలంటే వాస్తవంగా వాళ్ళ పార్టీకే ఓట్లు ఎక్కువ ఉన్నాయి మన పార్టీ కన్నా కూడా. దే ఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ టీడీపీ అని అంటారు. అట్లాంటిది ఉన్నప్పుడు సామాజిక కోణంలో 8 నెలల్లో వాళ్ళకేమీ కిరీటం రాలేదేం లేదు, వాళ్ళ వల్ల మాకేం కిరీటం రాలేదేం లేదు. ఆ కోణంలో చూసినప్పుడు తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రూలింగ్ వీళ్ళు అపోజ్ అని అట్లాంటిది ఒకటి. సో మేము లోపలికి వెళ్ళి ఓటు వేయాలా లేదా, ఇంకా ఏమి దేర్ ఇస్ 6 more days అబ్బా, తొందర ఎందుకు. అవతల వాడిసి ఒకటి గుర్తుపెట్టుకున్నా, మా వ్యూహాన్ని మేము ఎందుకు వదలాలి? వై షుడ్ వీ హ్యావ్ 7 days? మేము 17th కూడా మా డిసిషన్ చెప్పొచ్చు. మా వ్యూహాన్ని మేము ఎందుకు ఎక్స్పోజ్ చేయాలి? ఈ రోజు మా ఇలాగుందా కాబట్టే కదా క్యాంప్ వెళ్ళింది, ఇలా ఉండబట్టే కదా క్యాంప్కి వెళ్ళారు, ఇలా ఉండబట్టే కదా 40 లక్షలు 50 లక్షలు 30 లక్షలు 50 lakhs 5 crore వర్క్స్ అక్కడున్న మా వాళ్ళే కదా. పోనీలే మమ్మల్ని ఎల్లుండొచ్చే కారణాల వల్ల, కానీ మా సింబల్ నుంచే కదా పోయిన వాళ్ళు, మా సోదరులు మా అక్కలు మా చెల్లెళ్ళు వాళ్ళే కదా. పోనీ అబ్బా, ఎవరో సొమ్ము 30 లక్షలు 40 లక్షలు వస్తున్నాయి కదా. అదే మేము మీరు చెప్పినట్టు మా ఒపీనియన్ చెప్పేస్తున్నాం అనుకో, మేబీ వచ్చుకుపోయిండు రాకపోయిండొచ్చు. యాజ్ ఎ పొలిటికల్ పార్టీ వై షుడ్ బి ఎక్స్పోజ్ అవర్ సెల్ఫ్ వెరీ ఫాస్ట్? మాకు టైం ఉంది, 5 రోజులు ఉంది, 5 రోజులు చెప్తాం. క్యాంప్ ఎత్తారు కదా, గోవాలో ఎంజాయ్ చేయనండి, గోవాలో తిరిగి రానిండి, పాండిచేరిలో తిరిగి రానింది. ఇంకా మేము పెట్టట్లా, అందరూ ఇక్కడే ఉన్నారు. చెప్పినాం కదా, వీఆర్ నథింగ్. మాకు దేనికి మాకేమి ఇదేం లేదబ్బా, మాకు అది వచ్చినా లాభం లేదు, రాకపోయినా లాభం లేదు. మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మా కామాక్షమ్మ ఇక్కడ ఉంది, మా జయలక్ష్మి ఇక్కడ ఉంది, మా సత్తారబాయ్ ఉన్నాడు, శోభాసేన్ ఉన్నాడు, మహేశ్వర్ ఉన్నాడు, ఇంకా కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మేము క్యాంప్ కూడా పెట్టలేదు. చెప్పున్నా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు మీద ఒక నమ్మకం, రెండోది మీ మీద నమ్మకం లేక ఇప్పుడు ఒక మనిషి నీ దగ్గరకు వచ్చానన్నా, నీ దగ్గరకు వచ్చిన అన్నీ నీ దగ్గర ఉన్నాయి, బలం నీ దగ్గర ఉంది, డబ్బు నీ దగ్గర ఉంది. 100 చెప్పాలంటే వాళ్ళంత డబ్బు మా దగ్గర అయితే లేదు కదా, లేదు. కానీ నీ దగ్గర లేనిది మా దగ్గర ఒకటి ఉంది. ఏంటంటే మీ దగ్గర లేనిది మా దగ్గర ఉన్నది. మీరు మనిషిని పట్టించుకోకపోవటం, మిమ్మల్ని మనిషిని హీనంగా చూడటం. ఈరోజు నేను నిజంగా ఒకటే అడుగుతున్నా, పోయిన కార్పొరేటర్లు అందరినీ మా దగ్గరికి మీరు రావాలనో లేదా, మిమ్మల్ని ఎంత హీనంగా ఎంత నీచంగా మీ వాళ్ళు మాట్లాడుతున్న భాష ఇది నిజం కాదా? 1 రూపాయి సాయం చేయాల వాళ్ళు. నెల్లూరు నగరంలో గర్వంగా చెప్తానన్నా 28 కార్పొరేటర్లు ఉంటే ఒక 2-3 తప్ప వాళ్ళందరికీ సింహభాగం అనిల్ కుమార్ యాదవ్ కాంట్రిబ్యూషన్ ఉంది. కొందరికైతే 100% కాంట్రిబ్యూషన్ ఉంది. ఇంకా నాకు హక్కు ఉంది, కానీ ఒక హక్కు లేనివాడు, ఒక టికెటీలా 1 రూపాయి ఖర్చు పెట్టాలా, వాళ్ళ స్థాయికి తీసుకొచ్చేవాడు ఏమి రాలా. కానీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని నీ అంతు చూస్తాం, నేను గంజాయి కేసు పెడతాను, నీ భార్య మీద గంజాయి కేసు పెడతాం, నీ కూతురు మీద గంజాయి కేసు పెడతాం, నీ కొడుకుని ఇది చేస్తాం, నీ ఇది చేస్తాం అని నీచంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఆత్మాభిమానం ఉందో లేదో, అంత హీనంగా ఉండాల్సిన అవసరం ఏంటో. మనిషి పలకరింపు లేదు, వాళ్ళ ఎమ్మెల్యేను వాళ్ళ మంత్రిని చూసే పరిస్థితే లేదు. దగ్గరికి వెళ్తే నువ్వు ఎవరు అని చెప్పి పలానా అని చెప్పుకొని గుర్తించే పరిస్థితే లేకుండా ఆడ ఉన్నమాట. వాళ్ళ అంతరాత్మకి వాళ్ళు చెప్పి లేదు మేము బాగా ఉన్నామని చెప్పొచ్చు ఈరోజు, కానీ వాళ్ళ అంతరాత్మకి మీరైనా పండు పిడిస్తే అంత ఘోరంగా ఉంది. ఎందుకంటే దారిని పోయి యదవులు కూడా, సైకిల్ దొంగలు కూడా కొంతమంది వాళ్ళని నీచంగా మాట్లాడే పరిస్థితి ఉంది. నీచంగా వాస్తవం ఇది. సో అంతే తప్ప ఇప్పుడు నేను ఒకటి చెప్తానన్నా, నేను నీకు 20 లక్షలు ఇస్తానంట, కానీ అతను 50 లక్షలు ఇస్తా. పవర్ ఉందిగా. నారాయణ వీపీఆర్కున్న డబ్బు ఈ రోజు రాష్ట్రంలో అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళు చెప్పొచ్చు, అయ్యి ఆడుంది, 1000 ఉంది 2000 అంటున్నారా, అంటున్నారు అనుకోండి. నాకు 1000 ఉంది 2000, నాడు 10,000 20,000 కదా స్వామి. ఆ తూకానికి మేము ఎవడూ తూకలేము కదా. అదే చెప్పా. సరే నిజమే, ఓకే, అనిల్ కుమార్ యాదవ్ బంగాగ డబ్బులా, సరే అదే బంగాగ డబ్బులా. ఇప్పుడు పట్టుకున్నవాడు ఎవడైనా అనిల్ కుమార్ యాదవ్తో ప్రయాణం చేస్తున్నాడు 15 సంవత్సరాలు, అనిల్ కుమార్ యాదవ్ గుండె మీద చేసుకొని చెప్పి మాట్లాడేవాడు, అన్నం తినేవాడు, కడుపు తినేవాడు, జైల్లోకి పోయిన 10 మంది పోయిన వాళ్ళు ఎవరితో సాహసం చేసినారయ్యా? 4 నెలల క్రితం నేను ఈ రోజు దాకా, ఎందుకంటే ఈ రోజు దాకా నేను నిన్న మాట్లాడినప్పుడు కూడా స్థాయి దిగిచి మాట్లాడలా. ఇదే ప్రెస్ మీట్ పెట్టా, అధికారం దమ్ముంది, సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి,
ఈడీ ఎంక్వైరీ చేసుకోమని చెప్పిన, నా ఆస్తుల మీద ఎంక్వైరీ చేసుకోమన్నా మీరు ధైర్యం ఉంటే అని చెప్పిన, ఇదే చంద్రబాబు నాయుడు గారు నా ఆస్తుల మీద ఎంక్వైరీ చేసుకోండి, నేను 2009లోకి ఈ రోజుకి నా ఆస్తుల మీద ఎంక్వైరీ చేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పిన, మీరు వేసుకున్న చేతక. గంజాయ 4 నెలల క్రితం 5 మందిని గంజాయి కేసులో పెట్టారు. ఆ 5 మంది ఏ ఆఫీసులో ఉన్న వాళ్ళు, ఎక్కడున్న వాళ్ళు, మొన్నున్న వాళ్ళు, ఒకవేళ ముందుగానే అనుకున్న వాళ్ళు నాతో ఉన్నారా, నాతో ప్రాణం చేసినారా? ఎవడు పలానా వాళ్ళు ఇక్కడ తిరిగిన మేజర్ మీరు చెప్పుకున్న బాస్ లో, డాన్ లో, గీన్ లో మీరు ఈ మధ్య సంవత్సరాలు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు? అనిల్ కుమార్ యాదవ్ తో సామసం చేసినారు. అరే అన్ని ఎందుకు నెల్లూరు నగరంలో తీసుకుందాంప. ఇదే నారాయణ విజయభాస్కర్ రెడ్డి పట్టాభి మీద ఏ రోజైనా నా మీద పోటీ చేశారని చెప్పి, ఇంకా నా గవర్నమెంట్ నాతో పనిచేసిన గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద మీరు కేసులు పెట్టించారు, సస్పెండ్ చేయించారు, నేను ఏ రోజు మాట్లాడలా. నాకున్న పిఎల్ మీద కేసులు పెట్టించారు, నేను ఏ రోజు మాట్లాడలా. ఎందుకంటే నా పెయిన్ నేనే తీసుకుంటా, నా వాళ్ళని నేను కాపాడుకుంటా. అంతేగాని బయటకు వచ్చి గింజుకొని అరవల. నా మీద ఎన్నో వార్తలు రాయించారు. చాలా పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నా, చాలా పెద్ద మనుషులు, నీతి అసలు అవినీతి తెలియని వాళ్ళు, అసలు డబ్బు అనేది నా సార్ గోల్డెన్ స్పూన్ లో పెరిగామని చెప్పుకొని గోల్డెన్ స్పూన్ నుంచి వెండికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా జిల్లాలో. ఈ రోజు గర్వంగా చెప్తానన్నా, ఐ ఛాలెంజ్, ఐ రీట్రియేట్ మై వర్డ్స్, మళ్ళీ చెప్తా ఉన్నా, వేసుకోండి ఎంక్వైరీ 2009కి ఈ రోజుకి. అలాగే జిల్లాలో అందరి ఆస్తుల మీద వేద్దామా? ధైర్యం ఉందా? అధికారం మీది, నాది కాదు. నా ఆస్తులు ఆడికి పోలేగా, నేను బయట దేశంలో పెట్టిన, నేను ఎక్కడి నుంచో పంపించాలిగా, పెడతామా? మాట్లాడేసి నీలుగులు గీలుగులు ఏందబ్బా. ప్రజలందరికీ తెలుసు గంజాయి మనుషులు ఆడున్నారు, మర్డర్ చేసిన మనుషులు ఎవరితో ఉన్నారు, అన్నీ కూడా నేను మాట్లాడలా. తెలికితే మాత్రం మాట్లాడతా, నాకు పోయేదేముంది, దూరంగా ఉన్నాను. ఇప్పుడుగా తెలీదు అసలు ఎక్కడ మామకి ఏం సంబంధమయ్యా? వాళ్ళ మామని కోటని తీసుకొచ్చి ఎక్కడ ఏమా అంత నికృష్టంగా గెలవాలా మీరు? చిచ్చి. మళ్ళీ నెల్లూరుకి ఏమైందని మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. నెల్లూరుకి ఇదే స్వామి అయింది, మీ దరిద్రం పట్టుంది, మీ దరిద్రం పట్టుంది సార్, ఇంకేమీ లేదు. ఖచ్చితంగా మా తరపున వాళ్ళకి కొట్లాడుకుంటాం, మా తరపున వాళ్ళకి అండగా ఉంటాం, అంతే. అవన్నీ మనకెందుకు, వాళ్ళ గొడవలు మాకెందుకు, వాళ్ళ గొడవలు మాకెందుకు స్వామి? వాళ్ళు కొట్టుకుంటారు, ముద్దాడుకుంటారు, మాకెందుకు? ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.